రష్యా నుంచి చమురుకుంటున్న దేశాలపై అమెరికా భారీ టారిఫ్ల బాంబు వేయబోతోంది. అమెరికా సెనెట్లో జరిగిన ఓటింగ్ ఇప్పుడు భారత్కు కొత్త టెన్షన్ తీసుకొచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తే 100% వరకు టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇవ్వాలన్న బిల్లు సెనెట్లో భారీ మెజారిటీతో పాస్ అయింది. మరి రష్యా చౌకగా ఇస్తున్న చమురును భారత్ వదులుకుంటుందా, లేక అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం మరో మార్గాన్ని వెతుకుతుందా? ఒకవైపు రష్యన్ ఆయిల్, మరోవైపు అమెరికా ఒత్తిడి మధ్యలో భారత్ ఎనర్జీ లెక్కలు ఎలా మారబోతున్నాయి? అమెరికా సెనెట్ తీసుకున్న తాజా నిర్ణయం రష్యా చమురు కొనుగోలుదారులపై నేరుగా గురిపెట్టింది. రష్యా అండ్ ఇరాన్ యాక్ట్కు సెనెట్ 86-11 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కొనుగోలు కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100% వరకు టారిఫ్ విధించే అధికారం లభిస్తుంది. ఇప్పుడు ఈ బిల్లు అమెరికా ప్రతినిధుల సభకు వెళ్లాలి. ఆగస్టు 31 తర్వాత సభ దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత బిల్లు ఆమోదం పొందాలి. అధ్యక్షుడి సంతకం కూడా కావాలి. అప్పుడే ప్రతిపాదిత టారిఫ్ అధికారాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సెనెట్ ఓటింగ్ జరిగిందన్న కారణంతో భారత్పై వెంటనే 100% టారిఫ్ పడదు. కానీ భారత్పై అమెరికా ఒత్తిడి మాత్రం పెరుగుతుంది. మిగతా దేశాల సంగతేమో గానీ ఈ బిల్లు మన దేశాన్ని బాగా టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే రష్యా చమురు కొనుగోలులో భారత్ ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటి. 2022 తర్వాత రష్యా భారత్ రిఫైనరీలకు కీలకమైన క్రూడ్ సరఫరాదారుగా మారింది. దీనికి ప్రధాన కారణం ధర. మన దేశంతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా రష్యా చౌకగానే ముడి చమురును అమ్ముతూ వస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ రష్యా నుంచి $47.8 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకుంది. అదే ఏడాది రష్యా నుంచి భారత్ చేసిన మొత్తం వస్తువుల దిగుమతుల్లో క్రూడ్ వాటా దాదాపు 86%. 2026 జూన్లో భారత్ రష్యా నుంచి రోజుకు సగటున 26 లక్షల బ్యారెళ్ల క్రూడ్ దిగుమతి చేసుకున్నట్లు డేటా చెబుతుంది. ఇది భారత్ మొత్తం క్రూడ్ దిగుమతుల్లో దాదాపు 53.5%. అంటే రష్యన్ ఆయిల్ను ఒక్కసారిగా ఆపేయడం అంటే కేవలం ఒక సరఫరాదారుని మార్చడం కాదు, భారత రిఫైనింగ్ వ్యవస్థ మొత్తం మీద ప్రభావం చూపించే నిర్ణయం. రష్యన్ క్రూడ్ను వెంటనే ప్రత్యామ్నాయ దేశాలతో భర్తీ చేయడం అంత సులభమైన విషయం కాదు. భారత్కు కావాల్సిన భారీ స్థాయిలో క్రూడ్ను ఇతర దేశాల నుంచి తీసుకురావాలంటే కొత్త సరఫరా ఒప్పందాలు అవసరం. షిప్పింగ్ మార్గాలు మార్చాల్సి ఉంటుంది. రవాణా ఖర్చులు పెరగొచ్చు. ముఖ్యంగా రష్యా ఇస్తున్న డిస్కౌంట్లు లేకపోతే దిగుమతి బిల్లు కూడా పెరిగే అవకాశం ఉంది. వెస్ట్ ఏషియా సంక్షోభం ఇప్పటికే ప్రపంచ చమురు సరఫరా మార్గాలు ఎంత సున్నితంగా ఉంటాయో చూపించింది. హర్ముజ్ జలసంధిలో అంతరాయాలు వచ్చిన సమయంలో రష్యన్ క్రూడ్ ప్రాధాన్యం మరింత పెరిగింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లపై గుర్రుగా ఉన్న అమెరికా ప్రభుత్వం 2025లో భారత్ దిగుమతులపై అదనంగా 25% టారిఫ్ విధించింది. దీంతో మొత్తం టారిఫ్ భారం 50%కి చేరింది. తర్వాత వాణిజ్య చర్చలు ముందుకు సాగుతున్న సమయంలో అదనపు లెవీని తొలగించారు. ఇప్పుడు సెనెట్లో కొత్త బిల్లు రావడంతో రష్యన్ ఆయిల్ మరోసారి భారత్ అమెరికా ఆర్థిక చర్చల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. అయితే భారత్ దగ్గర ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంది. అదే అమెరికా నుంచి ఎనర్జీ కొనుగోళ్లను పెంచడం. భారత్ సమీప కాలంలో అమెరికా నుంచి ఎనర్జీ కొనుగోళ్లను $10 బిలియన్ నుంచి $25 బిలియన్ పెంచేందుకు కట్టుబడినట్లు సమాచారం. 2027లో భారత్ తన ఎల్పీజీ దిగుమతుల్లో 4వ వంతు వరకు అమెరికా నుంచి పొందే ప్రణాళికను సిద్ధం చేసింది. అమెరికా నుంచి క్రమంగా ఒత్తిడి పెరగడంతో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చిరకాల మిత్రదేశం రష్యాను పూర్తిగా వదిలేకుండా అమెరికాను నొప్పించకుండా డీల్ను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ఎనర్జీ డైవర్సిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడకుండా రష్యా, అమెరికా, గల్ఫ్ దేశాలు, ఉత్తర అమెరికా ఇతర సరఫరాదారుల నుంచి అవసరమైన ఇంధనాన్ని పొందే దిశగా భారత్ కదులుతోంది. ఎల్పీజీ విషయంలో ఈ మార్పు ఇప్పటికే కనిపిస్తోంది. 2025లో ఉన్న భారత్ దిగుమతి చేసుకున్న 21.85 మిలియన్ టన్నుల ఎల్పీజీలో దాదాపు 90% మధ్యప్రాచ్యం నుంచే వచ్చింది. దేశీయ ఎల్పీజీ వినియోగంలో దాదాపు 66% దిగుమతులపైనే ఆధారపడింది. జూన్లో అమెరికా నుంచి భారత్ ఎల్పీజీ దిగుమతులు తొలిసారి 10 లక్షల టన్నులు దాటాయి. అంటే రష్యన్ క్రూడ్పై ఆధారాన్ని వెంటనే ముగించకపోయినా భవిష్యత్తులో ఒకే సరఫరాదారుపై ఆధారపడకుండా భారత్ తన ఎనర్జీ మ్యాప్ను మార్చే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు ప్రమాదం అమెరికా విధించే టారిఫ్ ఒక్కటే కాదు. రష్యన్ చమురు సరఫరా ప్రపంచవ్యాప్తంగా తగ్గితే అంతర్జాతీయ క్రూడ్ ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే దాని ప్రభావం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దిగుమతి బిల్లు పెరగచ్చు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి రావచ్చు, రూపాయి విలువపై ప్రభావం పడవచ్చు, కరెంట్ అకౌంట్పై కూడా భారమయ్యే అవకాశం ఉంది. అందుకే కేంద్రం ముందు ఇప్పుడు ఒకేసారి 2 లక్ష్యాలున్నాయి. రష్యన్ క్రూడ్ ద్వారా లభిస్తున్న ధర ప్రయోజనాన్ని కాపాడుకోవడం,
మరోవైపు అమెరికా గల్ఫ్ దేశాలు ఇతర సరఫరాదారులతో ఎనర్జీ సంబంధాలను విస్తరించడం. ఈ సమతుల్యతే రాబోయే రోజుల్లో భారత్ ఎనర్జీ వ్యూహానికి అసలు పరీక్ష.